ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి రేపటి నుండి 3 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో పర్యటిస్తుండగా, మరి ఇంకోవైపు నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపగా, మరి ఇంకోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి స్పందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. మరి ఈ అంశాలన్నిటిపైన చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్. సార్ మనం చూసినట్టయితే రేపటి నుండి 3 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో పర్యటించనున్నారు. మరి దీనికి గల ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? 2 కారణాలు ఇచ్చే పులివెందుల ప్రయారిటీ ఉంటుంది. సొంత జిల్లా ఒకటి, సొంత నియోజకవర్గం, అదే విధంగా సొంత ఇల్లు, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పులివెందులకి నిరంతరం వెళ్ళడం మామూలే. కాకపోతే వారు ఈ వారంలోనే విదేశీ పర్యటనకి వెళ్తున్నారు. ఈ సోమవారం నుంచి 25 రోజుల పాటు యూరోప్ లో పర్యటించడానికి ఆయన కోర్టు అనుమతి తీసుకున్నారు. 25 రోజుల పాటు యూరోప్ లో పర్యటించవచ్చు. సోమవారం నుంచి తర్వాత 25 రోజులు బహుశా 2 వారాలు లేకపోతే 10 రోజుల్లో ఉంటారు, అంత పైన ఉంటారు. ఈ 25 రోజులు 10 రోజులైనా ఉండొచ్చు, లేకపోతే 25 రోజులు కూడా ఉండొచ్చు. ఇట్లాంటి పర్మిషన్ వచ్చింది కాబట్టి అంటే 2-3 వారాలు ఏపీలో ఉండరు, మనకోసం భారతదేశంలో ఉండరు. సహజంగా సొంత గ్రామం, సొంత నియోజకవర్గం అన్ని కలిపి ఉంటాయి కాబట్టి ఇట్లు అన్నీ ఉంటాయి. సంబంధించిన పార్టీ శ్రేణులు అందరినీ మాట్లాడుకోవడానికి వారు రెగ్యులర్గా వెళ్ళే క్రమంలో వెళ్ళారు. ఈ కార్యక్రమం పూర్తిగా పార్టీ, ఫ్యామిలీ లేదా ప్రజలు పులివెందులకు సంబంధించి పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వారు 3 రోజుల షెడ్యూల్లో 2 రాత్రులు అక్కడ ఉండేట్టుగా ఉన్నారు. మొదటి రోజు ఈవినింగ్ వస్తారు, 3వ రోజు మార్నింగ్ వెళ్ళిపోతారు, ఒక రోజు పూర్తిగా ఉంటారు. దీంట్లో ఎక్కువగా వారు ప్రజా దర్బార్, ఎందుకంటే వారి ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులో నియోజకవర్గ ప్రజలందరినీ కలిసి ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు బాధ వినడం, వారు ప్రతిపక్షంలో నేతగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా చేయడం భరోసా ఇవ్వడం. రెండోది, ఒక పార్టీ నాయకుడు కుటుంబంలో జరిగిన శుభ కార్యక్రమం, గతంలో ఎప్పుడో జరిగే కుటుంబ సభ్యులు ఎవరో చనిపోతే వారిని ఓదార్చడం కోసం, పరామర్శ కోసం వెళ్తున్నారు. ఒకటి పరామర్శ, రెండోది ప్రధానంగా ప్రజల్ని కలవడం. కోసం 2-3 రోజులు ఉంటారు కాబట్టి కుటుంబం, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ప్యూర్లీ నియోజకవర్గంలో 3 రోజులు ఉన్నది. ఈ దేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 2-3 వారాల పాటు ఇంకా అందుబాటులో బెంగళూరులో కూడా ఉండరు, విజయవాడలో కూడా ఉండరు. సో 3 వారాల పాటు విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి ఈ వచ్చిన ఈ అవకాశం 2-3 రోజులు ఉండేట్టుగా ఉంటాడు ఇండియాలో. ఆ 2-3 రోజులు పులివెందులు, విజయవాడకు వస్తే 2 రోజులు ఉంటే 4-5 రోజులు ఉంటాడు కదా. కాబట్టి ఆ 2-3 రోజులు సొంత నియోజకవర్గానికి, సొంత జిల్లాకి, సొంత కుటుంబానికి ఆ ఏరియాలో ఉన్న పరిస్థితి చక్కదిద్దడం కోసం వెళ్తూ ఉంటారు. ఇది ఒక రొటీన్ కార్యక్రమంగానే చూడాలి. సో మరి ఇంకోవైపు చూస్తే నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరి గతంలో గనక మనం చూసినట్టయితే వైఎస్ విజయ అని సంబోధించిన ఆయన ఇప్పుడేమో వైఎస్ విజయమ్మ అని సంబోధించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? ఒకటి, మొట్టమొదటి గతంలో లోకేష్ గారు విజయమ్మ గారికి బర్త్డే విషెస్ చెప్పినట్టుగా మనకు తెలియదు. అయితే గతంలో చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు చెప్పడానికి మంచిదే. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి మధ్య వైరుధ్యం ఉండాలి, రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాలి తప్ప రాజకీయ శత్రువులుగా మారడానికి వీల్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ శత్రువులుగా 2 పార్టీలు మారిపోయినాయి. ఈ జన్మదినాలు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ఇలాంటి విషయాల్లో పరస్పరం పలకరించుకోవడం మంచిదే. ఈ వాతావరణం కొంత మారడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి లోకేష్ గారు విజయమ్మ గారికి గతంలో చెప్పినా చెప్పకపోయినా, ఏ పద్ధతిలో చెప్పినా, ఏ పద్ధతిలో సంబోధించినా ఇప్పుడు చెప్పడం వరకు మంచి పని. కాకపోతే లోకేష్ గారు ఎందుకు చెప్పుంటారు? జనరల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం, వారికి ఎక్స్ లో శుభాకాంక్షలు చెప్పారు. గతంలో చంద్రబాబు గారు కూడా జగన్ గారికి శుభాకాంక్షలు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అయితే వీరికి వాళ్ళు చెప్తారు. కానీ కుటుంబ సభ్యులకు చెప్పే అలవాటు ఇంతకుముందు లేదు. చెప్పకూడదని కాదు, చెప్పే అలవాటు లేదు. ఫస్ట్ టైం చెప్పారు. సహజంగా ఒక అనుమానం కాదు, కానీ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటి, ఈ మధ్య కాలంలో ఆస్తుల పంపకాల విషయంలో విజయమ్మ గారు కోర్టులో కేసు, శర్మిలా గారు ఇష్యూ, శర్మిలా గారి దగ్గరే విజయమ్మ గారు ఉండడం, వీటన్నిటితో ఒక రకమైనటువంటి వ్యత్యాసం కుటుంబంలో కనపడింది కదా. కానీ ఈ సందర్భంలో లోకేష్ గారు చెప్పారు కాబట్టి దాన్ని పెంచడం కోసం చెప్పారు. లోకేష్ గారు చెప్తే పేరదు, వారు గమ్మున ఉంటే తగ్గదు. ఎందుకంటే మెచ్యూర్డ్ పర్సన్స్ కదా, మాజీ ముఖ్యమంత్రి భార్య వారు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి తల్లి, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇది ప్రభావితం చేయదు.
ఇదో కారణం, వారి కుటుంబంలో ఆ వ్యత్యాసం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో చెప్తే బాగుంటుంది అని ఒక లాజికల్ గానే ఆయన చెప్పుండొచ్చు. గతంలో చెప్పకుండా ఇప్పుడు చెప్పారు కాబట్టి అందుకే చెప్పుండారు అనుకోవచ్చు. కుటుంబ మరి సభ్యులు చెప్పుకునే అలవాట్లేదు, లీడర్ చెప్పుకుంటుంటారు. అంతే, నేను మరి ఈ కారణంతో ఎ చెప్పుండొచ్చు, బట్ చెప్పినా ఏ కారణంతో చెప్పినా వెల్కమ్. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన మాటలు మార్చారని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, డౌటేం లేదు. రాజకీయ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబంలో ఆ తేడా వచ్చింది కాబట్టి ఏదో లోకేష్ గారు విజయం గారిని గుర్తించారు అనే ఒక మాటకి ఆ రాజకీయ కోణం కూడా అందులో ఉంది. కానీ రాజకీయ కోణం ఉన్నా కూడా మంచిదే కదా అనుకోవడం తప్ప దాన్ని తప్పట్టం. ఎందుకంటే ఇంత వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తే తప్ప అంటే తప్పేం లేదు. ఖచ్చితంగా మంచి సాంప్రదాయం, ఇది కొనసాగితే మంచిది. ఇప్పుడు విజయం గారికి చెప్పారు, రేపు శర్మిల గారికి, రేపు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్తారా, చూడాలి మరి ఎట్లా చెప్తారని. కానీ ఇట్లాంటి ఏ ఉద్దేశంతో చెప్పినా ఇది కంటిన్యూ అయితే మాత్రం అందరికీ మంచిది. ఖచ్చితంగా ఎంత మంచి సాంప్రదాయం అయినా దీని వెనకాల ఆ రాజకీయంగా వచ్చినటువంటి ఆ జర్క్ ఏదైతే ఉందో, ఆ తేడా వచ్చిందో దాన్ని విస్మరించలేమనేది కూడా ఒక వాస్తవం. సో మరి అలాగే ఇంకో వైపు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇది ప్రజల్లో ఇంకా ఒకటి, వైఎస్ జగన్మోహన్ గారి రెడ్డి పట్ల గౌరవాన్ని పెంచుతుందా ప్రజల్లో? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కోల్పోవాలని ఎక్స్ లో స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ ఎఫెక్ట్ థ్యాంక్స్ చేస్తూ కూడా స్పందించి రీథింక్ చేశారు, రీఫిట్ చేశారు, వెల్కమ్ చెప్తూ. అది చాలా గుడ్ థింగ్, ఆహ్వానించదగ్గ పరిణామం. అందులో పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి మధ్య చాలా తేడా ఉంది అనే వస్తాన వార్తల్లో ఒక సున్నితమైన అంశం, ఆరోగ్యం బాగలేకపోవడం, హాస్పిటల్ అవ్వడం అనేది ఒక మనిషికి చాలా క్రిటికల్ కాకపోయినా ఒక పెయిన్ఫుల్ అంశం. అట్లాంటి పెయిన్ఫుల్ అంశాల్లో బయట నుంచి ఉన్న వాళ్ళు ప్రముఖులు విషయం చెప్తే కోలుకోవాలని కానీ, సంఘీభావం చెప్పడం కానీ, సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళు కొండంత అండ, వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోవచ్చు, అది మంచి నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. జగన్ గారు అది కూర్చొని పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే వచ్చినా, జగన్ గారికి బర్త్డే వచ్చినా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా విషయం స్పందించే అలవాటు, పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారికి అట్లే స్పందిస్తారు. ఇట్లాంటి స్పందన విషయంలో ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు. కాకపోతే ఇద్దరు మధ్య వైరం పర్సనలైజ్ గా చాలా సార్లు అయిపోయింది. అట్లాంటి వాతావరణం ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఇట్లాంటి ట్వీట్లు, ఇట్లాంటి స్పందనలు ఖచ్చితంగా మంచి వాతావరణం తీసుకొస్తాయి. అయితే అన్నిట్లో ఇట్లా కొనసాగిస్తే మంచిదే. అటు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానించే విషయంలో కూడా రాజకీయాలు ఎన్నున్నా జగన్ గారు ఈ టైంలో విషయం చెప్పడం అనేది ఖచ్చితంగా స్వాగతం, వాళ్ళ వెల్కమ్ చెప్తారు. ఈ పరిణామాలు ఇద్దరికి మంచి జరుగుతుంది తప్ప ఏం కాదు. సో మరి చివరిగా మనం చూస్తే కనుక టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు, మరి అంతటి సీనియర్ వ్యక్తి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు సార్? బుచ్చయ్య చౌదరి గారు మన ఇద్దరం వయసు అంత రాజకీయ అనుభవం ఉన్నాడు. దాదాపు భీష్మాచార్యుడు లాంటి వాడు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన ఒకరు. కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియర్ తెలుగుదేశం పార్టీలో అని. అంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం, ఆయన ఆ పార్టీకి చేసిన సేవలు పోల్చుకుంటే ఆయనకు తగిన గుర్తింపు, హోదా లేదనే చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ సొంత ఇష్టం, ఆయనకి ఏం పదవి ఇవ్వాలి, ఎట్లా గౌరవించాలనేది పూర్తిగా ఆ పార్టీ అంతర్గతం, దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. బట్ చూస్తున్నప్పుడు ఆయనకున్న సీనియారిటీ అవన్నీ చూసినప్పుడు అది తక్కువే. ఉన్న రామారావు గారి పీరియడ్లో కొండోలే ఉన్నాడు, అదే పాపం మొత్తం జీవితంలో అంత సీనియర్ పొలిటీషియన్కి ఎక్కడో కొంత అసహనం ఉంది బుచ్చయ్య చౌదరికి. ఆ అసహనం ఇట బయటపెట్టాడా, ఐక్యం పెరోసెస్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఇట్లాంటి రాజకీయ అసహనాన్ని ఇట్లా ప్రదర్శించడానికి కారణం ఏదో తెలియదు. కానీ బుచ్చయ్య చౌదరి గారి నుంచి అట్లాంటి మాటలు వినదగదు కాదు, ప్రజాస్వామ్యానికి వాంఛనీయమైంది కూడా కాదు. మేము అనుకుంటే అంబటి రాంబాబు గారు బయట రాలేడు, అవును, ఒక లాస్ట్ టైం అనుకున్నారు, 7 గంటల సేపు అత్యంత ఇబ్బందులు చేసినారు. అధికార పార్టీ అనుకుంటే చాలా చేస్తుంది, కానీ ఆహ్వానిద్దామా, ఇది సరైందేనా ప్రజాస్వామ్యానికి అనేది బుచ్చయ్య చౌదరి గారు ఆలోచించాలి. సహజంగా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు నోరు జారు, లేదా తెలుసో తెలియకో, లేదా షార్ట్ కట్ మెథడ్ ఎంచుకొని ఇట్లాంటి అభ్యంతరకర భాష వాడితే సరిదిద్దాల్సిన వయసు మీకు. అలాంటి మీరు ఇట్లాంటి మాట్లాడారు. రెండోది హెచ్చరించండి, గట్టిగా హెచ్చరించండి, చాలా బలంగా హెచ్చరించండి. హెచ్చరించడం అంటే తిట్టడం కాదు కదా, హెచ్చరించడం అంటే బెదిరించడం కాదు. హెచ్చరిక వేరు, బెదిరింపు వేరు. హెచ్చరిక బెదిరింపు దగ్గరగా అనిపించినా హెచ్చరిక వేరు, బెదిరింపు వేరు. హెచ్చరిక ఏంటంటే వార్న్ చేయడం, మార్చుకోమని చెప్పడం. బెదిరింపు అంటే కొడతానని చెప్పడం, కొట్టడమే.
ఇప్పుడు బెదిరింపులు దిగారు బుచ్చయ్య చౌదరి గారు. అది మంచిది కాదు. ఆయనకి మంచిది కాదు, రాజకీయాలు మంచిది కాదు. ఇప్పుడు మీలాంటి సీనియర్లు అట్లాంటి కొత్త వాళ్ళు ఏం చేయాలి? ఇంకా ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? అయితే బుచ్చయ్య చౌదరి గారు గుర్తించాల్సింది, మీరు ఈ ప్రసంగం చేసి మీరు వీక్ అయ్యారు, మీ గౌరవం తగ్గింది. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి గారు లాంటి పర్సనాలిటీ మేము అనుకుంటే అంటే కొంతమంది అనుకోవాలి, రెచ్చిపోవాలి. రెచ్చిపోవడం మన కోరిక కాదు. సహజంగా సీనియర్ పొలిటీషియన్ కొంతమంది రెచ్చిపోతారు, కానీ ఎవ్వరు రెచ్చిపోవాలి. ఆహ్వానించదగ్గ పరిణామం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారనేసి 10 మంది కత్తులెత్తుకొని రండి చూద్దామని ఎవరు అనలా. లేదా వైసీపీ వాళ్ళు రాసి చూసుకుందాం కొడతామని అనలా. బుచ్చయ్య చౌదరి గారి కామెంట్లు సీరియస్ అయింది, అభ్యంతరం, కానీ దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. చాలా మంచి పరిణామం. దీన్ని చూసి Yes. బుచ్చయ్య చౌదరి గారు ఏమనుకోవాలి, మనల్ని ఎవరు ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే మనం చేసిన వ్యాఖ్యల్ని మన పార్టీ వాళ్ళు కూడా హర్షించట్లేదు అనేది వాళ్ళు గుర్తిస్తే అందరికీ మంచిది. ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు వేరే వేరే రాజకీయ నిస్పృహతో ఇట్లా మాట్లాడుంటే చేయగలిగింది ఏమీ లేదు, కానీ వారి నుంచి మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గ విషయం అయితే కాదు.